So hi everyone. Today we will start straight lines miscellaneous access problems, remaining miscellaneous access problems. So yesterday we stopped at miscellaneous access problem at like which problem at fourth problem we completed. So we will start from fifth problem. So fifth problem. So what is fifth problem? The find the find the equation of the line equation of the line parallel to y-axis and drawn through the point of intersection of the lines x minus 7y plus 5 equal to 0 and 3x plus 5 equal to 0. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ ఏంటంటే టూ ఈక్వేషన్ లైన్స్ ఇచ్చాడు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ డాన్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఆ రెండు లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి y యాక్సిస్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ ఏమన్నాడు? ప్యారలల్ టు y యాక్సిస్ ఒక ఈక్వేషన్ ఉంది. అది దేని నుంచి పాస్ అవుతుంది? ఈ రెండు యొక్క ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అంటే సమ్ x ఈక్వల్ టు a అయి ఉండాలి కదా, అంతే కదా? సమ్ x ఈక్వల్ టు a. సో ఈ రెండు ఇంటర్సెక్షన్ ఎక్కడ అవుతున్నాయి? ఈ రెండు సాల్వ్ చేస్తే ఇప్పుడు సపోజ్ y ఈక్వల్ టు -3x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 22x plus 5 equal to 0. x equal to -5/22. y ఎంత అవుతుంది? 15/22. సో ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. -5/22 15/22 నుంచి పాస్ అవుతుంది. సో దాని నుంచి పాస్ అవుతుంది ప్యారలల్ టు y యాక్సిస్ అన్నాడు. సో ప్యారలల్ టు y యాక్సిస్ అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ x ఈక్వల్ టు a కింద ఉండాలి కదా. సో ప్యారలల్ టు y యాక్సిస్ అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైనల్ గా ఏంటి? x ఈక్వల్ టు -5/22. ఈ లైన్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ a line drawn perpendicular to the line x/4 plus y/6 equal to 1 through the point where it meets the y-axis. So where it meets the y-axis, you want to find the equation of line drawn perpendicular to the line where it meets the y-axis. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఈ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? దీని ఇంటర్సెప్ట్ ఇది 4,0, 0,6 నుంచి పాస్ అవుతుంది. ఇది 4 ఇంటర్సెప్ట్, 6 ఇంటర్సెప్ట్. సో x/a plus y/b ఫామ్ లో ఉంటుంది. దాని ఇంటర్సెప్ట్ a, b ఉండి లైన్ ఇలా ఉంటుంది. సో ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు ద లైన్. సో దీనికి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ ఉంది, డ్రా చేసాం. పర్పెండిక్యులర్ గా లైన్ ఉంది త్రూ ఏ పాయింట్ where it meets the y-axis, through a point సో దీని స్లోప్ ఎంత? ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ 6x plus 4y, 6x plus 4y కాదు. సో 12, LCM 12 కాబట్టి 3x plus 2y equal to 1. సో ఈక్వేషన్ 3x plus 2y -12 equal to 0. ఈక్వేషన్ స్లోప్ ఎంత? -3/2. దాని పర్పెండిక్యులర్ దానికి స్లోప్ ఎంత ఉంటుంది? దీని స్లోప్ m1 అనుకుంటే, దీని స్లోప్ m2 అనుకుంటే m1 m2 ఎంత? -1. సో అప్పుడు m2 ఈక్వల్ టు -1/m1. సో దాని స్లోప్ 2/3 ఉంటుంది. దీని స్లోప్ 2/3 m2 అనేది. సో దాని స్లోప్ 2/3 ఉంటుంది కాబట్టి
Find the equation of line drawn perpendicular to the through. ఏమన్నాడు? Find the equation of line drawn to the perpendicular to the line through a point where it meets the y-axis. Y-axis ని ఎక్కడ మీట్ అవుతుంది అంటాడు. Y-axis దగ్గర అంటే x ఈక్వల్ టు 0 దగ్గర. సపోజ్ దీని స్లోప్ తెలిసింది, ఇది ఎలా ఉంటుంది? y ఈక్వల్ టు mx ప్లస్ c, అంతే కదా. దీని స్లోప్ 2/3 x ప్లస్ c, వేర్ ఇట్ మీట్ ద y-axis అంటాడు. సో లెట్ ద గివెన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్ ఇస్ 0, y. ఓకే, సో దీన్ని మనం 2y ఈక్వల్ టు -3x ప్లస్ 12 అని చేస్తే -3/2 ప్లస్ 6 అంటే +6 మాట. దీని పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అది 6 నుంచి పాస్ అవుతుంది అంటున్నాడు వాడు. ఈ పర్పెండిక్యులర్ లైన్ మనం ఏదైతే పర్పెండిక్యులర్ గా అనుకుంటున్నామో అది 6 నుంచి పాస్ అవుతుంది అంటున్నాడు. సో 0,6 నుంచి పాస్ అవుతుంది. ఓకే, దాని ఇంటర్సెప్ట్ ఎంత? 6. సో దాని ఈక్వేషన్ ఎంత ఉంటుంది? y ఈక్వల్ టు 2/3x ప్లస్ 6 కింద అవుతుంది. సో ఆ ఈక్వేషన్ ఆఫ్ లైన్ 2 ఇది అవుతుంది అనమాట. 3y ఈక్వల్ టు 2x ప్లస్ 18. సో 2x మైనస్ 3y ప్లస్ 18 ఈక్వల్ టు 0 అనేది ఆ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, మిస్లీనియస్ ఎక్సర్సైజెస్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్ 9 లో మిస్లీనియస్ ఎక్సర్సైజ్ లో 7th క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా of the triangle find the area of the triangle formed by lines y minus x equal to 0, x plus y equal to 0 and x minus k equal to 0. So y minus x equal to 0 అంటే y equal to x ఇలా ఉంటుంది. y equal to minus x plus y equal to అంటే y equal to x లైన్ ఒకటి, y equal to minus x లైన్. ఇది 45 degrees ఇలా ఉంటుంది. ఈ లైన్ ఏమో 135 degrees ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి 135 degrees. సో దీనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఈ రెండు లైన్లు పర్పెండిక్యులర్ గా ఉంటాయి 90 degrees. సో ఇంకో లైన్ ఏంటి? x ఈక్వల్ టు k అంటే అది ఇలా ఎక్కడైనా ఉండొచ్చు. x ఈక్వల్ టు k నుంచి సపోజ్ ఇది x ఈక్వల్ టు k అనుకుందాం. ఓకే, ఇది y ఈక్వల్ టు x, ఇది y ఈక్వల్ టు మైనస్ x. సో x ఈక్వల్ టు k, y ఈక్వల్ టు x. సో ఒక పాయింట్ ఏమో ఆరిజిన్, ఓకే, 0,0, ఒక పాయింట్ ఆరిజిన్ మాట 0,0. ఇంకో పాయింట్ ఏమో x ఈక్వల్ టు k అయితే y ఈక్వల్ టు k, మైనస్ k ఈ పాయింట్. ఇంకోటేమో k, అంతే కదా. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత అవుతుంది? మీకు నార్మల్ గా ఫార్ములా యూజ్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవచ్చు. లేదా ఇది x ఈక్వల్ టు k కదా, ఇది హైట్ అనుకుంటే ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది, సిమెట్రికల్ గానే ఉంటుంది. సో ఇది హైట్ k అనుకుంటే బేస్ ఎంత 2k. సో హాఫ్ 2k ఇంటూ k ఈజ్ ఏరియా అన్నమాట. సో k స్క్వేర్ యూనిట్స్ అనేది ఏరియా. ఐదర్ మీరు ఇది యూజ్ చేయొచ్చు, హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y1, y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఈ మూడు మీకు పెట్టేసి కోఆర్డినేట్స్ తెలిసి ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్ గా వస్తుంది. లాజికల్ గా ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి 2 sides ఈక్వల్ కాబట్టి ఇది 45 degrees, ఇది 45 degrees కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది హైట్, ఇది బేస్ కింద తీసుకుంటే ఇది 2k, ఇది k అని తెలుస్తుంది కాబట్టి ఇలా వేసుకోవచ్చు. హాఫ్ బేస్ ఇంటూ హైట్ చేస్తే ఏరియా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద p find the value of p so that the three lines 3x plus 2y
-2 equal to 0, px plus 2y minus 3 equal to 0, and 2x minus y minus 3 equal to 0 may intersect at one point. Intersect at one point. Find the value of p. The three lines may intersect at one point అంటే మూడు ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి అనుకుంది. ఓకే, మూడు ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది, కామన్ పాయింట్. సో దీనికి ఫస్ట్ ఒక కామన్ సొల్యూషన్, ఆ పాయింట్ నుంచే ఇది పాస్ అవ్వాలి కదా, మూడు ఒక చోట ఇంటర్సెక్ట్ అవ్వాలంటే. సో 3x plus 2y is equal to 2. 2y is equal to 2. 2x minus y equal to 3. నేను 2తో మల్టిప్లై చేస్తే 4x minus 2y equal to 6. రెండు యాడ్ చేస్తే 6x 7x is equal to 8. x equal to 8/7. x equal to 8/7 అయితే y equal to 2x minus 3. 16 divided by 7 minus 3. So minus 5/7. y అనేది minus 5/7, x equal to 8/7. సో ఈ పాయింట్ నుంచి ఈ లైన్ పాస్ అవ్వాలి. మనకి ఇచ్చిన పాస్ ఏంటి, px plus 2y minus 3 equal to 0. సో మనకి ఇచ్చింది ఏంటి, x అనేది 8/7. సో 8p/7, y అంటే minus 5/7 కూడా minus 10/7 is equal to 3. So 8p minus 10 is equal to 21. సో p అంతా, సో 3x plus y, ఓకే సారీ ఇక్కడ 3x plus y minus 2. సో ఇక్కడ 2y రాశాను కదా, ఇది y మాట. సో 2y రాశాను, ఇక్కడ y అయితే ఇప్పుడు డైరెక్ట్ గా యాడ్ చేస్తే ఇవన్నీ ఉండవు, యాడ్ చేస్తే డైరెక్ట్ గా ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 5x equal to 5 అవుతుంది అనమాట. 5x equal to 5, అప్పుడు x equal to 1. x equal to 1 కాబట్టి y equal to ఎంత అవుతుంది, 2x minus y. x equal to 1 కాబట్టి ఇక్కడ y ఎంత అవుతుంది, 1 అవుతుంది, y minus 1 అవుతుంది. సో x, y పాయింట్స్ ఏంటి, ఇంటర్సెక్షన్ పాయింట్స్ 1, -1. సో జస్ట్ ఇది ఫుల్ అయింది, రిలేట్ చేసాను కొత్తదాన్ని. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్స్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. సో ద త్రీ లైన్స్ 3x plus 2y minus 2 equal to 0. ఇంకోటి px plus 2y minus 3 equal to 0. ఇంకోటి 2x minus y minus 3x plus y equal to 0. సో ఈ 3 పాయింట్స్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నారు. సో ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి x equal to 1, y equal to -1 వస్తుంది. సో ఈ పాయింట్ నుంచి ఇది కూడా పాస్ అవ్వాలి. సో మైనస్ ప్లస్ p -2 -3 equal to 0. సో p equal to 5 అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ miscellaneous exercise లో, if three lines whose equations are y equal to m1x plus c1, y equal to m2x plus c2, y equal to m3x plus c3 are concurrent. Concurrent అంటే ఏంటి, సేమ్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది అనుకో. షో దట్ అన్నాడు concurrent అంటే షో దట్ m1 into c2 minus c3 plus m2 into c3 minus c1 plus m3 into c1 minus c2 equal to 0. సో కంకరెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఈ రెండు ఉన్నాయి, రెండు ఈక్వేట్ చేసాం అనుకో, ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఎంత, c2 minus c1 by m1 minus m2 వస్తుంది. సో అదే ఎక్స్ వచ్చింది. సో y ఎంత అవుతుంది, ఇదే ఇక్కడ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే y ఎంత అవుతుంది, m1 c2 minus m2 c1 divided by m1 minus y2.
ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫస్ట్ రెండు ఈక్వేషన్. ఆ పాయింట్ నుంచి ఇది థర్డ్ మూవ్ అవ్వాలి కాబట్టి ఆ పాయింట్ ని థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు m1 c2 మైనస్ m2 c1 బై m1 మైనస్ m2 ఈక్వల్ టు m3 ఇంటూ c2 మైనస్ c1 డివైడెడ్ బై m1 మైనస్ m2 ప్లస్ c3. దీన్ని మీరు సింప్లిఫికేషన్ చేస్తే బోత్ సైడ్స్ మీకు ఇది వస్తుంది అన్నమాట. m1 కామన్ తీస్తే c2 మైనస్ c3 అని ప్లస్ m2 c3 మైనస్ c1 ప్లస్ m3 c1 minus c2 equal to 0. So next question. Next question, 10th question. Find the equation of lines passing through a point. Find the equation of line passing through a 3,2 point. 3,2 point, which makes an angle 45 degrees with a line x minus y. x minus 2y equal to 3 లైన్ నుంచి ఇది ఒక లైన్ ఉంది కదా, x minus 2y minus 3 equal to 0. ఈ లైన్ కి అది 45 degrees యాంగిల్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక లైన్ దీనికి వెళ్తుంది, ఒక పాయింట్, ఈ పాయింట్ పాస్ చేస్తుంది 3,2 నుంచి, అది దీనికి యాంగిల్ ఎంత చేస్తుంది, 45 degrees యాంగిల్ చేస్తుంది. సో దాని స్లోపు, సో దీని స్లోప్ ఎంత, y ఈక్వల్ టు దీని ఎలా రాయొచ్చు, x minus 3 divided by 2. సో హాఫ్ x minus 3/2. సో ఈ లైన్ ఉంది, హాఫ్ x 3/2 అంటే నెగటివ్ స్లోప్ ఇలా ఉంది, 3/2 minus 3/2. సో ఈ లైన్ కి 3,2 నుంచి పాస్ అవుతుంది. సో దీని స్లోప్ ఎంత, హాఫ్. ఇంకో స్లోప్ ఎంత, దాని స్లోప్ తెలియదు, కానీ 3,2 నుంచి పాస్ అవుతుంది. సో ఈ రెండు మధ్య యాంగిల్ 90 degrees. ఇంకో దాని స్లోప్ తెలియదు, ఇది m2 అనుకుందాం. సో ఇంకో స్లోప్ తెలియదు, ఇంకో స్లోప్ m1 అనుకుందాం, ఇంకో లైన్ స్లోప్ m1 అనుకుందాం. ఓకే, ఈ రెండు మధ్య యాంగిల్ 45 degrees. సో యాంగిల్ బిట్వీన్ tan ఆఫ్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఏంటి, m2 మైనస్ m1 మోడ్యులస్ 1 ప్లస్ m1 m2. సో tan 45. సో m2 m1 తెలియదు, m2 అంటే హాఫ్ మైనస్ m1 m అనుకున్నాం ప్లస్ m/2. సో 1 ఈక్వల్ టు 1 minus 2m by 2 plus m. సో 1 minus 2m is equal to 2 plus m అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, -1 ఈక్వల్ టు 3m, m ఈక్వల్ టు -1/3 స్లోప్ ఒకటి, -1 అయినప్పుడు -2 minus m 1 minus 2m. సో m ఈక్వల్ టు 3. సో m ఈక్వల్ టు 3 కానీ m ఈక్వల్ టు 1/3 కానీ రెండు స్లోప్లు అవుతాయి. ఓకే, సో అప్పుడు m ఈక్వల్ టు 3 అయినప్పుడు ఆ పాయింట్ 3,2 నుంచి పాస్ అవుతుంది కదా, y minus y0 ఇంటూ m ఇంటూ x minus x0. పాయింట్ స్లోప్ పాయింట్ ఫార్ములా ఇస్తే y minus 3,2 నుంచి పాస్ అవుతుంది కాబట్టి y minus 2 ఇంటూ m ఇంటూ x minus 3. స్లోప్ 3 అయినప్పుడు y minus 2 ఈక్వల్ టు 3 ఇంటూ x minus 3. సో y ఈక్వల్ టు 3x minus 7. ఇదొకటి. ఇంకోటి -1/3 స్లోప్ అయినప్పుడు y minus 2 ఈక్వల్ టు -1/3 x minus 3. సో 3y minus 6 equal to minus x plus 3. సో 3y plus x minus 9 equal to 0. ఇంకోటి ఈక్వేషన్. సో ఈ 2 లైన్స్ దానికి సొల్యూషన్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. Find the equation of line passing through a point of intersection of 4x plus 7y minus 3 equal to 0 and 2x minus 3y plus 1 equal to 0. Find the equation of line pass through the intersection points. ఈ రెండు ఇంటర్సెక్షన్ పాయింట్స్ కి పాస్ అయితే, ఈ పాయింట్ నుంచి పాస్ అయితే హ్యావింగ్ ద ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఒక లైన్ ఉందంట, ఆ లైన్ కనుక్కోవాలి. సో ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఒక లైన్, ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాస్ అవుతా ఒక లైన్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో ఈక్వల్ ఇంటర్సెప్షన్ లైన్ ఈక్వేషన్ x plus y equal to a. సో ఆ పాయింట్ ఏమవుతుంది, ఈ రెండు సాల్వ్ చేస్తే 4x plus 7y minus 2x minus 3y సాల్వ్ చేస్తే మీకు x ఈక్వల్ టు 1/3, y ఈక్వల్ టు 15/3 వస్తుంది. సో ఈ లైన్ అనేది ఈ లైన్ అనేది ఈ పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. సో 6/13 ఈక్వల్ టు a. సో a ఈక్వల్ టు 6/13. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ 13x plus 13y is equal to 6 అని ఉంటుంది.
So next question, 12th question. Show that the equation of line passing through origin making an angle theta with line y equal to mx plus c. ఇంకో లైన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది y ఈక్వల్ టు సమ్ m2x, దాని యాంగిల్ థీటా చేస్తుంది అనమాట ఈ లైన్ తో. దీని స్లోప్ ఎంత m అండ్ m2. సో tan థీటా ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ m2 మైనస్ m ప్లస్ 1 m2. సో మైనస్ tan థీటా అనేది ఒకటి ఉంటుంది, m2 మైనస్ m 1 ప్లస్ m2 మైనస్ tan థీటా minus m tan theta m2 minus m. So m minus tan theta 1 plus m tan theta m2. So m2 అనేది m minus tan theta divided by 1 plus m tan theta అంతే కదా. సో y by x ఈక్వల్ టు m2. సో m2 ఇన్ టర్మ్స్ ఆఫ్ m ఏంటి, ఒకటేమో ఇది మైనస్ సైన్ తీసుకున్నా, ప్లస్ సైన్ తీసుకుంటే ప్లస్ సైన్ తీసుకుంటే ప్లస్ ఇక్కడ మైనస్ అవుతుంది, ప్లస్ ఇక్కడ మైనస్ అవుతుంది. సో m2 అనేది మీకు m ప్లస్ ఆర్ మైనస్ tan theta 1 మైనస్ ఆర్ ప్లస్ tan theta. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ అన్నమాట, m tan theta. సో y by x అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. In what ratio line joining minus 1 comma 1? In what ratio the line joining minus 1 comma 1 and 5 comma 6 divided by the line x plus y equal to 4? First ఈ లైన్ స్లోప్ ఏంటి, 7 minus 1 into 5 minus 1 minus 1, 6 by 6 అంటే 1 స్లోప్. సో y minus 1 పాయింట్ స్లోప్ ఫార్ములా y minus y naught into m into x minus x naught ఫార్ములా యూస్ చేసి పాయింట్ స్లోప్ ఫార్ములా స్లోప్ 1 minus 1 comma 1 నుంచి పాస్ అవుతుంది కాబట్టి 1 into x minus 1 minus 1 x plus 1. సో y equal to x plus 2. ఈ రెండు లైన్ నుంచి పాస్ అవుతుంది కదా. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే y equal to x plus 2 అయితే 2x plus 2 equal to 4, x plus 1 equal to 2. సో x equal to 1, y equal to 3. సో -1 కి 1 పాయింట్ కి ఇంకో పాయింట్ ఏంటి 5,7 కి పాయింట్ 1,3 అనే పాయింట్ ఇంకోటి ఉంది. సో అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటారు. సో మనం 1:k రేషియోలో అనుకుంటే 1 into 5 plus k into -1 divided by 1 plus k is equal to 1 అవ్వాలి కదా. సో 5 minus k is equal to 1 plus k, 4 equal to 2k, k equal to 2. సో 1:2 రేషియోలో ఆ లైన్ దీన్ని డివైడ్ చేస్తుంది అనమాట. ఆ లైన్ ఇంటర్సెక్ట్ అయ్యి ఈ రెండింటిని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. ఫైండ్ ద డిస్టెన్స్ of the line distance of the line the line 4x plus 7y plus 5 equal to 0 from 1 comma 2 along line 2x minus y equal to 0. సో ఒక లైన్ ఉంది, ఏంటో లైన్ 4x plus 7y plus 5 equal to 0. ఆ లైన్ కి ఒక పాయింట్ 1 comma 2 పాయింట్ నుంచి డిస్టెన్స్ కావాలి. ఆ డిస్టెన్స్ ఎలా మెజర్ చేయమన్నారు, అలాంగ్ సమ్ లైన్ అన్నమాట. ఆ లైన్ ఏంటి 2x minus y లైన్. సో y equal to 2x లైన్ అన్నమాట. ఈ పాయింట్ దాని మీద ఉంటుంది, y equal to 2x లైన్ మీద. సో ఆ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది,
ఈ లైన్ కి y ఈక్వల్ టు 2x ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? y ఈక్వల్ టు 2x పెడితే 4x ప్లస్ 14x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో 20x 18x ఈక్వల్ టు -5, x ఈక్వల్ టు -5/18, y ఈక్వల్ టు -2x -10/18. సో -5/18 ఇంకోటి -10/18, ఈ రెండు అక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. సో రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలంటే 1, 2 నుంచి దానికి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 5/18 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మాట, ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. సో 2 ప్లస్ 10/18 హోల్ స్క్వేర్. ఫైనల్ గా మీకు ఆ డిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే క్యాలిక్యులేట్ చేస్తే 23√5/18 యూనిట్స్ వస్తుంది. 15th question. Find the direction in which a straight line must be drawn. Straight line must be drawn through the point -1, 2, so that the point of intersection with line x plus y equal to 4 may be at a distance of 3 units from the point. So that its point of intersection with the line x plus y equal to 4 may be at a distance 3 units from this point. So you want to find the direction of straight line must be drawn through a point so that the point of intersection with the line x plus y, ఈ లైన్ x plus y equal to 4, అంటే ఇక్కడ 4, 0, 0, 4. -1, 2 నుంచి find the direction of straight line must be drawn through -1, 2, so the point of intersection may be at a distance 3 units from this point. So 3 units from this point అంటే ఈ పాయింట్ నుంచి వేసాం, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటున్నాడు. సో ఇది పాయింట్ సమ్ k, 4 - k అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటున్నాడు వాడు, 3 యూనిట్స్ ఉంటుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ 4 యూనిట్స్ ఉంటే ఏమవుతుంది? 4 - k -2 హోల్ స్క్వేర్ ప్లస్ k -1 k + 1 హోల్ స్క్వేర్, ద స్క్వేర్ రూట్ ఈస్ 3, అంటే 2 - k హోల్ స్క్వేర్ plus 1 + k whole square is equal to 9. 4 + k square minus 4k, 1 + k square plus 2k is equal to 9. 2k square minus 2k equal to 4. K square minus k equal to 2. K square minus k minus 2 equal to 0. So k into k minus 1. సో దీన్ని మనం రూట్స్ ఏముంటాయి దీనికి? k square minus 2k plus k minus 2 equal to 0. So k into k minus 2 plus 1 into k minus 2 equal to 0. So k equal to -1, k equal to 2. K equal to -1 and k equal to 2. So k equal to -1 and k equal to 2 కాబట్టి k equal to -1 అయినప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది? -1, 5. k equal to -2 అయినప్పుడు ఏమవుతుంది? k equal to 2 అయినప్పుడు 2, 2. సో -1, 2 నుంచి -1, 5 ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ అయినా అవ్వచ్చు, లేకపోతే -1, 2 నుంచి 2, 2. సో
అప్పుడు ఏమవుతుంది, ఈ లైన్ ఈక్వేషన్ లైన్ మస్ట్ బి ప్యారలల్ టు సో ఇక్కడ ఏముంది y ఈక్వల్ టు 2 కదా ఈ లైన్ ఈక్వేషన్. సో లైన్ మస్ట్ బి ప్యారలల్ టు x యాక్సిస్, ఇది ఒక పాయింట్ ఉంటది. సో -1,5 సో -1,5 కూడా ఉంటది. సో ఇదేంటి -1,5 అంటే x ఈక్వల్ టు -1 లైన్, ఐదర్ x ఈక్వల్ టు -1 లైన్ అయి ఉండాలి. x ఈక్వల్ టు -1 లైన్ అంటే ఏంటి, ఈ లైన్ ఇలా అయి ఉండాలి. x ఈక్వల్ టు -1 లేదా y ఈక్వల్ టు 2 ఇలాగనే ఉండాలి. 2 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th question. The hypotenuse of right angle triangle has its ends. The hypotenuse of a right angle triangle has its ends at the points 1, 3 and -4, 1. The hypotenuse of right angle triangle has its ends 1, 3 and -4, 1. Find the equation of legs perpendicular sides of the triangle which are parallel to axis. So whatever 1, 3, ఇంకోటేమో -4, 1. హైపోటెన్యూస్ మాట. ఓకే, ఇంకా ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ యొక్క 1, 3 ఒకటి, ఇంకోటి -4, 1 ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమన్నాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లెగ్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ సైడ్స్. లెగ్స్ అంటే ఈ రెండు కనుక్కోమన్నాడు, ఈ రెండు ఈక్వేషన్. సో పర్పెండిక్యులర్ కాబట్టి ఈ పాయింట్ ఎంత అవుతుంది, ఈ లైన్ ఈక్వేషన్ స్ట్రైట్ గా ఇక్కడ పాయింట్ కన్ఫామ్ గా ఇక్కడ ఏ కామా బి అనుకుంటే ఈ పాయింట్ b-3/a-1 ఈ స్లోప్ ఇంటూ b-1/a+4 ఈక్వల్ టు -1 అవ్వాలి, అంతే కదా, ఏకి బికి రిలేషన్. అండ్ వన్ మోర్ థింగ్, సో మనం ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ లో డ్రా చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. లైక్ సపోజ్ వాడు ఏమి ఇచ్చాడు, 1, 3 ఇచ్చాడు. సో 1, 3 యూనిట్స్ అనుకుందాం. ఇది 1, ఇది 3 యూనిట్స్ అనుకుందాం. 1, 3 ఇక్కడ ఉంటుంది. -4 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. -4, 1 అంటే ఇక్కడ ఉంటుంది. -4, 1 ఇది హైపోటెన్యూస్ అంటున్నాడు. లెగ్స్ ఏ ఉంటాయి, ఇదన్నా ఉండొచ్చు, ఇటువైపు అయినా ఉండొచ్చు, లేదా ఇది హైపోటెన్యూస్ కాబట్టి 90 degrees అవ్వడానికి ఇలా ఉంటుంది, లేదా ఇలాగైనా ఉండొచ్చు. సో ఇది -4, 1 కాబట్టి ఇది -4, 3 అవుతుంది. ఇది -4, -4 కాదు 1, 1 అవుతుంది. సో దీని స్లోప్ ఇప్పుడు ఏమన్నాడు వాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లెగ్స్ అంటున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ లెగ్స్ అంటే ఈ లైన్ ఈక్వేషన్స్ కదా, ఈ రెండు లైన్ ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్ ఎంత, x ఈక్వల్ టు -4, ఈ ఈక్వేషన్ y ఈక్వల్ టు 3, ఆర్ ఇంకోటి ఏంటి, y ఈక్వల్ టు 1 అయినా అయి ఉండాలి, x ఈక్వల్ టు 1 అయినా అయి ఉండాలి. ఈ రెండు ఈక్వేషన్ ఏదన్నా అయి ఉండాలి, అంతే కదా. ఫైండ్ ద ఈక్వేషన్స్ అంటే find the image of the point 3, 8
with respect to the line x plus 3y equal to 7, assuming line to the plane mirror, assuming the line to be a plane mirror. సో ఈ లైన్ కి ఇది ఇమేజ్ కనుక్కోమంటున్నాడు. సో ఈ లైన్ ఉంది x ప్లస్ 3y ఈక్వల్ టు 7, 3,8 నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాడు. సో ఈ 3,8 నుంచి ఇక్కడ డిస్టెన్స్ సేమ్ అదే డిస్టెన్స్ ఇంకో పాయింట్ ఇక్కడ ఇటువైపు ఎక్కడో ఉందనుకుందాం, సమ్ ఏ కామా బి అనుకుందాం. ఓకే, సో సమ్ ఇది ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ సమ్ హెచ్ కామా కే అనుకుంటే, ఓకే, దీని మీద స్లోప్ ఎంత ఉంటుంది? ఇది హెచ్ కామా కే అనేది హెచ్ ప్లస్ 3k, దాన్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు 7, దీని స్లోప్ ఎంత? -1/3. అప్పుడు దీని పర్పెండిక్యులర్ గా ఉండే స్లోప్ ఎంత? 3 అవుతుంది. సో k - 8 h - 3 ఈజ్ ఈక్వల్ టు 3. సో k - 8 ఈక్వల్ టు 3h - 9 అంతే కదా. సో 3h - k ఈజ్ ఈక్వల్ టు 1. 3h - k ఈజ్ ఈక్వల్ టు 1. k ఈక్వల్ టు 3h - 1. సో h plus 3 into 3h - 1 is equal to 7. So 10h equal to 10, h equal to 1. h equal to 1 అయితే k equal to 2. సో h, k అనేది 1, 2 పాయింట్ మాట. సో 1, 2 పాయింట్ ఉంది. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 3 - 1 హోల్ స్క్వేర్ ఇంటూ 8 - 2 హోల్ స్క్వేర్. సో 2 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 40. సో సేమ్ అదే డిస్టెన్స్ లో ఇంకో పాయింట్ ఏ కామా బి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటి? ఏ కామా బి నుంచి దానికి ఎంత డిస్టెన్స్ ఉండాలి? సో ఇప్పుడు 1, 2 ఇదేంటి మనకు వచ్చిన పాయింట్ హెచ్, ఈ పాయింట్ వచ్చింది కదా, హెచ్ 1, 2 పాయింట్ మాట. 3, 8 పాయింట్ సేమ్ అటువైపు ఇంకో పాయింట్ ఇమేజ్ ఏ కామా బి ఉంది అనుకుందాం. సో ఇది అనేది దీనికి మిడ్ పాయింటే కదా, సేమ్ డిస్టెన్స్ అంటే. సో a plus 3/2 is equal to 1, b plus 8/2 is equal to 2. సో a equal to -1, b equal to -4. సో ఇమేజ్ పాయింట్ ఏమవుతుంది ఇప్పుడు? a equal to -1 and b equal to -4. సో దాని ఇమేజ్ a equal to -1, b equal to -4. నెక్స్ట్ క్వశ్చన్. సో 18th question. If the lines y equal to 3x plus 1 and 2y equal to x plus 3 are equally inclined to the line y equal to mx plus 4, y equal to 3x plus 1, go to y equal to x/2 plus 3/2, are equally inclined to y equal to mx plus 4. సో ఇదొక లైన్ ఉంది, y equal to 3x, y equal to x/2 ఇంకో లైన్ ఉంది, ఇంకో లైన్ y equal to mx plus 4 అనమాట. y equal to mx plus 4, y equal to mx plus 4. ఇదేమో ఈ లైన్, ఇదేమో ఈ లైన్. సో ఈక్వల్ ఇంక్లైన్, రెండు యాంగిల్, ఇది యాంగులర్ బైసెక్టర్ అన్నమాట దానికి ఈక్వల్ ఇంక్లైన్ అంటే. సో దీని స్లోప్ ఏమో హాఫ్, దీని స్లోప్ ఏమో 3a, దీని స్లోప్ ఏమో m. సో ఇప్పుడు ఏంటి? tan θ ఈక్వల్ టు ఏంటి? మోడ్యులస్ m మైనస్ 3, 1 ప్లస్ 3m. ఇక్కడ tan θ అంటే ఏంటి? మోడ్యులస్ m హాఫ్ మైనస్ m. ఇక్కడ 3 మైనస్ m చేసాం, ఇక్కడ హాఫ్ మైనస్. ఓకే, హాఫ్ మైనస్ m, 1 ప్లస్ m/2. ఇప్పుడు రెండు ఈక్వేట్ చేస్తే మీకు చాలా కండిషన్స్ వస్తాయి.
సో రెండు ఈక్వల్ m మైనస్ 3 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2m బై 2 ప్లస్ m ఒకటి వస్తుంది, మైనస్ సైన్ తో కూడా వస్తుంది. ఓకే, రెండు మైనస్ సైన్ తో కూడా వస్తుంది. సో మీకు ఫైనల్ గా ఏమొస్తుంది అంటే ఈక్వేట్ చేసుకున్నప్పుడు m ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ 5√2 డివైడెడ్ బై 7. దాని స్లోప్ 1 ప్లస్ 5√2 బై 7 ఉండాలి, అది 1 మైనస్ 5√2 బై 7 ఉండాలి. ఐదర్ m ఇదైనా ఉండాలి, అదైనా ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. The sum of the perpendicular distance of a point px1 from the lines x plus y minus 5 equal to 0, ఇంకో లైన్ 3x minus 2y plus 7 equal to 0 is always. సో పాయింట్ ఉంది p అనే పాయింట్ x, y. ఈ పాయింట్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d1 d2, d1 ప్లస్ d2 అనేది ఎప్పుడు సమ్ 10 ఉంటుంది. సో p మస్ట్ బి మూవ్ ఆన్ లైన్ అంటాడు. సో మనం h, k అనుకుందాం. సో h, k నుంచి దీని డిస్టెన్స్ ఎంత అవుతుంది? d1 అనేది h plus k minus 5 divided by square root of 2. d2 అంటే 3h minus 2k plus 7 divided by square root of 13. సో రెండు ఈక్వల్ చేస్తే h plus k minus 5 d1 plus d2. 19th question. So d1 equal to h plus k minus 5 divided by 2 square root of 2, d2 equal to 3h minus 2k plus 7 divided by root 13. So d1 plus d2 equal to 10. So d1 equal d2 equal to 10 కాబట్టి రెండు ప్లస్ చేస్తే root 13 into modulus h plus k minus 5 plus root 2 into 3h minus 2k plus 7 minus 10 root 26 equal to 0. సో రెండు పాజిటివ్ అని అజ్యూమ్ చేసుకుంటే మీకు ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే x ఇంటూ root 13 plus 3 root 2 plus y into root 13 minus 2 root 2 plus 7 root 2 minus 5 root 13 minus 10 root 2 equal to 0. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటే అది ఒక లైన్ ఈక్వేషన్ కదా, సేమ్. ఇంకోటి ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నా సేమ్, ఇంకోలాగే సేమ్, అది కూడా లైన్ ఈక్వేషన్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. Find the equation of line which is equidistant from the parallel lines. So equidistant from parallel lines 9x plus 6y minus 7 equal to 0, 3x plus 2y plus 6 equal to 0. So equidistant from the parallel lines, రెండు parallel lines ఉన్నాయి. రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలంటే ఆ పాయింట్ అనేది సమ్ పాయింట్ తీసుకుంటే h, k ఆ లైన్ కి ఈ లైన్ కి ఈక్వల్ డిస్టెన్స్ గా మూవ్ అవ్వాలి. సో సేమ్. సో d1 ఈక్వల్ టు h, k నుంచి ఆ లైన్ కి ఏంటి 9h ప్లస్ 6k మైనస్ 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 117. d2 ఏంటి 3h ప్లస్ 2k ప్లస్ 6 డివైడ్ బై root 13. సో d1 ఈక్వల్ టు d2. సో d1 ఈక్వల్ టు d2 వేస్తే మీకు ఆ లైన్ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 18h ప్లస్ 12k ప్లస్ 11 ఈక్వల్ టు 0. సో h, k లోకస్ అలా వెళ్తుంది, ఆ లైన్ ఈక్వేషన్ ప్రకారం వెళ్ళొస్తుంది. d1 ఈక్వల్ d2. ఇది ఒకసారి పాజిటివ్, రెండు పాజిటివ్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఇది నెగిటివ్ ఇది పాజిటివ్, ఇలా అన్ని కేసెస్ రెండు నెగిటివ్, అన్ని కేసెస్ కంబైన్ చేస్తే మీకు ఈక్వేషన్ వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్. A light ray of passing through a point 1, 2
reflects at x-axis on point A and reflected passes through 5,3. So 5,3 inch pass అవుతుంది. So angle of incidence equal to angle of reflection. So ఇది A, 0 పాయింట్ అనుకుంటే యాంగిల్ రెండు యాంగిల్ ఈక్వల్ కాబట్టి ఓకే స్లోప్ ఆఫ్ లైన్ ఏబి ఇది బి పాయింట్ సి పాయింట్ అనుకుంటే ఏబి స్లోప్ ఆఫ్ లైన్ ఏబి ఈస్ 2 minus 0 into 1 minus a. Slope of line AC is 3 minus 0 and 5 minus a. So ఈ రెండు ఈక్వల్ కాబట్టి tan theta అంటే ఇది సపోజ్ ఇది థీటా యాంగిల్ అనుకుంటే ఇది 5 కాబట్టి ఇది ఏమవుతుంది 5 ఇది 1 మొత్తం 180 మైనస్ థీటా. సో 5 ఇది ఏమవుతుంది థీటా ప్లస్ 2 ప్లస్ థీటా. సో దీని స్లోప్ ఎంత ఇది ఇన్ఫినిటీ స్లోప్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ద ఈక్వేషన్ tan theta దీని నుంచి tan theta అనుకుని ఇది ఎంత యాంగిల్ చేస్తుంది ఓకే ఇది ఎంత యాంగిల్ చేస్తుంది ఇది ఈక్వల్ ఇంటర్సెక్షన్ కాబట్టి ఇది ఎంత యాంగిల్ చేస్తుంది. సో ఆల్ఫా అనుకుంటే ఆల్ఫా ప్లస్ 2 ప్లస్ థీటా ఈక్వల్ టు 180 అంతే కదా. 180 మైనస్ థీటా ఆల్ఫా ప్లస్ 2 సో ఆల్ఫా ప్లస్ 2 అంటే 180 మైనస్ థీటా. ఈ యాంగిల్ కి 180 మైనస్ థీటా యాంగిల్ చేస్తుంది. దాని స్లోప్ ఒక దాని ఏమో tan 180 మైనస్ థీటా స్లోప్ ఇంకోటి tan థీటా స్లోప్. tan 180 మైనస్ థీటా అన్న అంటే మైనస్ tan థీటా. సో ఈ రెండు మైనస్ సైన్ తో ఈక్వల్ అవుతుంది. సో 2/1 మైనస్ ఏ ఇస్ మైనస్ ఆఫ్ 3/5 మైనస్ ఏ. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ ఈక్వల్ టు 13/5 వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd question. So prove that the product of lengths of a perpendicular drawn from the points root over a square minus b square comma 0 and minus root over a square b square comma 0 to line x by a cos theta plus y by b sin theta is equal to 1 is b square. x by cos theta అంటే ఇంటర్సెప్ట్ అంటే ఏంటి ఏ సీకెంట్ థీటా ఇది ఏ కొసీకెంట్ థీటా అన్నమాట ఇంటర్సెప్ట్. సో పర్పెండిక్యులర్ డ్రాప్స్ ఫ్రమ్ ద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కామా 0 అంటే ఇక్కడ పాజిటివ్ సమ్ ఎక్కడి నుంచో పర్పెండిక్యులర్ డ్రాప్ చేసి రెండు ప్రొడక్ట్ అది బి స్క్వేర్ అని చెప్తున్నారు వాళ్ళు. సో సమ్ x1, 0 నుంచి డ్రా చేసాం సమ్ x2, 0 నుంచి డ్రా చేసామంటే సో ఇక్కడ మీరు బిఎక్స్ కాస్ థీటా ప్లస్ ఏవై సైన్ థీటా మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ లైన్ కి x1, 0 నుంచి చేస్తే bx1 కాస్ థీటా స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డిస్టెన్స్ మైనస్ ఏబి మోడ్యులస్ డిస్టెన్స్ ఇది d1. ఇంకో డిస్టెన్స్ x2 నుంచి ఇస్తే సేమ్ థింగ్ ఇది x2 కాస్ థీటా మైనస్ ఏబి రూట్ ఆఫ్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో రెండు ప్రొడక్ట్ చేస్తే d1 d2 bx1 కాస్ థీటా మైనస్ ఏబి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో రెండు ప్రొడక్ట్ వాడు ఏమంటున్నాడు ఇస్ బి స్క్వేర్ అంటున్నాడు. సో స్క్వేర్ కాదు bx1 ఇంటూ bx2 ఇంటూ కాస్ థీటా మైనస్ ఏబి. సో x1 x2 సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సాల్వ్ చేస్తే మీకు అంత వస్తుంది ఆన్సర్
నేను సింప్లిఫై చేస్తే మీకు బీ స్క్వేర్ అని ఆన్సర్ వస్తుంది, షో చేయొచ్చు. లాస్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. A person standing at the junction crossing two straight paths represented by the equation 2x minus 3y plus 4 equal to 0, 3x plus 4y minus 5 equal to 0 wants to reach of path whose equation in a least time. A person is standing at a junction of paths represented by line 1 and 2. So ఈ రెండు లైన్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ x equal to minus 1/17, y equal to 22/17 అన్నమాట. So a person can reach path 3 in the least time if he walks along the perpendicular to line 3. A person standing at the junction crossing two straight lines representing wants to reach the path whose equation is in least time. So ఇంకో ఈక్వేషన్ ఉంది, దానికి లీస్ట్ టైంలో రీచ్ అవ్వాలంటే ఇలా వెళ్తే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇలా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలాగైనా రీచ్ అవ్వచ్చు. సో ది ఇంటర్సెక్షన్ పాయింట్ ఈస్ minus 1/17, 22/7. ద స్లోప్ ఆఫ్ లైన్ ఈస్ ఇది హూజ్ ఈక్వేషన్ ఇన్ లీస్ట్ టైం -7y plus 8 equal to 0. దాని స్లోప్ ఎంత 6/7 అండ్ పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత -7/6 అవుతుంది కదా. సో ఈ పాయింట్ నుంచి -7/6 స్లోప్ తో మూవ్ అయితే దాని పర్పెండిక్యులర్ గా లీస్ట్ టైమ్ లో క్యాచ్ చేయొచ్చు. సో y minus 22/7 is equal to -7/6 to x plus 1/17. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు x plus 102y equal to 125. సో మనకి అయిపోయింది మిస్లేనియస్ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం.